నేను ఈ ఉద్యోగం చేయలేను, నేను ఈ బిజినెస్ పెట్టలేను, నేను పిల్లల్ని పెంచలేను, నేను ఈ వివాహంలో ఉండలేను, ఇటువంటి మాటలు మాట్లాడొద్దు. దేవుడు అన్యాయస్తుడు కాదు, నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు. సో ఆయన ఏ పని మనకు అప్పచెప్పినా, ఏదన్నా పని మనకి చెప్పాడు అనుకోండి, మనకి ఎందుకు చెప్తాడు ఆ పని? నువ్వు చెయ్యగలవు కాబట్టి ఆ పని చెప్తాడు. ఎప్పుడు కూడా నువ్వు చేయలేనటువంటి పని నీకు అప్పచెప్పడు. నీ మనసులో అనుకోవచ్చు, అయ్య బాబాయ్ నేను ఈ పని ఎలా చేయగలుగుతాను. గుర్తుపెట్టుకో, నీ మనసు ఎప్పుడైతే నేను ఎలా చేయగలుగుతాను అంటదో అప్పుడు నువ్వు క్రీస్తు మనసుతో ఆలోచించాలి. ఆగు, అంటే ఆయన నాకు ఈ పని అప్పచెప్పాడంటే ఏంటి? నాకు తెలియంది ఆయనకు ఒక విషయం తెలుసు నా గురించి. ఎందుకు? ఆయన నన్ను సృష్టించాడు కాబట్టి. సో ఇప్పుడు నువ్వు ఆయన మనసుతో ఆలోచించావనుకో, ఇప్పుడు ఆయన ఎటువంటి కార్యము చేయమన్నా కూడా, ఓహో నా మనసులో నేను చేయలేను అనుకుంటున్నాను, కానీ ఆయన నాకు అప్పచెప్పాడంటే ఈ పని చెయ్యడానికి కావలసినటువంటి సామర్థ్యత అంతా కూడా నాలో ఉన్నదనం. నువ్వు దేవుని యొక్క ప్రణాళిక బట్టి నువ్వు అక్కడికి వెళ్ళావంటే నువ్వు అది చెయ్యడానికి నీకు ఆ హక్కు ఉంది, ఆ అర్హత ఉంది, ఆ సామర్థ్యత అంతా కూడా దేవుడు నీలో పెట్టాడు. హల్లెలూయా.